ప్రస్తుతం మనం పోచంపేట సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మన వరంగల్కు ట్రాఫిక్ సంబంధించి మన ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐ గారు ఇక్కడ ప్రతినిత్యం ఇక్కడ అడ్డేయడం జరుగుతుంది. ఎందుకనంటే హెల్మెట్ అనేది సరే చట్టపరంగా దాన్ని కొంచెం సడలింపించారు, కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం ఇంత స్ట్రిక్ట్గా వీళ్ళు చేసినా కూడా తాగి వెళ్ళే వాళ్ళు మాత్రం మార్పు రావడం లేదు. సో వాళ్ళని అడిగి మరి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏమన్నా మార్పులు అనేది వచ్చేప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జూన్ నుంచి కొత్త చట్టాలను అమలు చేస్తున్నామని చెప్పి అనడం జరిగింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ ప్లేట్ లేకుండా కూడా వాహనాన్ని నడపడం జరుగుతుంది. సార్ అదే అవి మళ్ళీ ఇటు వచ్చిన ఇటు రాగానే మాట్లాడిందని చెప్పు, అబద్ధాలు ఎందుకల్లా మీరు ఇప్పుడే సార్ అండి ఆగినండి. బాగా పీల్చుకుంటాను. బండి ఆపమని ఎంత చెప్పినా కూడా ఆపకుండా అధికారుల మీదుగా మరలబడుతున్నాడు. ఏం పని చేస్తుంటారు?
ఊదండి ఫస్ట్ ఊదండి ఫస్ట్ ఊదండి ఊదండి ఫస్ట్ ఊదండి నేను తర్వాత మాట్లాడుతున్నాను ఊదండి ఫస్ట్ మీకోసం వెయిట్ చేయాలా మేము ఊదండి దయచేసి ఊదండి రోడ్డు మీద డిస్టర్బ్ చేయొద్దు మీరు ఊదండి ఫస్ట్ ఊదండి అంటున్నా మీరు ఊదండి అంటున్నా ఫోన్ పక్కన ఎక్కువ వస్తలేండి అడ్వకేట్ గారు తాగి నడపవచ్చు మళ్ళీ బండి దిగమండి యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు మీద పోనీయచ్చు అంతేనా మీరు చేయకుండా ఎంతసేపు న్యూసన్ చేశారు ఏం లైవ్ చూసుకుంటారు గేటుగా మీకు రూల్ తెలియకపోతే ఎట్లా అండి మనం నలుగురు చెప్పేది పోయి మనమే అవుతుంది కదా నాకెందుకు మీ పని ఏమండి చేయనండి నాకేం తాగే ఇస్తాను సార్ మళ్ళీ వ్యక్తి చెప్పిన ఏం చెప్తా అంటే ఇంటలేరు స్టోరీ చెప్తాను కార్లోనైతే ఏం లేదు. మనకు ఫైన్ విధించారు సార్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు కోర్టుకు పంపించిన వాటిలో ఒక ముగ్గురు 2 రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి 2 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే మనం 19 మందికి 3,000 రూపాయల ఫైన్, లైసెన్స్ లేని వాళ్ళు ఒక వ్యక్తికి 500 రూపాయల ఫైన్ విధించడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం పెళ్ళికి పోయినా చావుకు పోయినా వేరే ఏదైనా కార్యక్రమానికి పోయినా దయచేసి తాగి వాహనం నడపడం వల్ల మీతో పాటు ఆపోజిట్గా సక్రమంగా అన్ని డిసిప్లిన్గా రోడ్డు మీద ఎవరు పోతారో వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల మీ కుటుంబం కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ప్రాణం చాలా విలువైంది. ఈ నిర్లక్ష్యానికి తాగి నడిపి కుటుంబాన్ని రోడ్డు మీద పడేయచ్చు, ఒకరి ప్రాణం పోవడానికి కారణం కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ ఉంటేనే వాహనం నడపండి, ఎట్టి బస్సులు కూడా తాగి వాహనాలు నడపండి. ఇది విషయం అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మద్యపానం అనేది మనకు మంచిది కాదు. మీ కుటుంబ శ్రేయస్ కోసమే మీరు చేసే కార్యక్రమం అనేది చెప్తున్నారు. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు అనాథలయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ వంతు ధర్మంగా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఇన్ని రకాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఈరోజు సుమారు 2-3 జైలు శిక్ష కూడా విధించడం జరిగిందని చెప్పి తన మాటల్లో వినడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మద్యం సేవించకుండా వాహనాలు నడపని సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోండి. కెమెరామ్యాన్ నాగరాజ్తో శ్రీనివాస్.